రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. లక్నోకి చాలా సమీపంలో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి చాలా సమీపంలో ఉన్నటువంటి మంపూర్ బానా అనే చిన్న గ్రామం. ఎప్పట్లాగానే తెల్లారింది, పశువులు మేతకి వెళ్తున్నాయి, పిల్లలు ఆటలాడుకుంటున్నారు, తల్లులు పని చేస్తున్నారు, మగవాళ్ళు వ్యవసాయానికి వెళ్తున్నారు. ఆ గ్రామానికి హఠాత్తుగా భారీ సంఖ్యలో పోలీసులు దిగారు. గ్రామం అంతా కంగారు పడింది. ఏమిటి, ఎక్కడికి వచ్చారు, ఏం నేరం జరిగింది, ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు అని. ఆ మంపూర్ బానా అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి 800 గజాల నేలలో ఉన్నటువంటి ఒక ఇల్లు, దాన్ని పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుముట్టి తలుపు కొట్టేసరికి ఆ తలుపుకి తాళం కనిపించింది. ఆ ఇంట్లో ఉండవలసినటువంటి వ్యక్తి లేడు. లేకపోయేటప్పటికీ ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళారంటే, అయ్యో పండిట్జీయా, ఆయన చాలా పండితుడు, చాలా ధార్మికుడు, భక్తుడు, పెద్ద తిలకం పెట్టుకుంటాడు, రోజు దేవి దేవతల్ని పూజ చేస్తాడు, ఆయన కోసం మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి అడిగారు. పండితుల వారు, ఆ డాక్టర్ గారు, ఆయన స్థానికంగా పైల్స్, ఫిస్చులా వీటి చికిత్స చేసేటటువంటి బెంగాలీ బాబాగా అవతారం ఆయనది. కాబట్టి ఆయన పేరు ఏమిటి అంటే, ఆయన పేరు అరూప్ బక్షి. కాబట్టి అరూప్ బక్షి గారి కోసం మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రజలు అడిగారు. ఆయన చాలా మంచివాడు, నిత్యము బొట్టు పెట్టుకుంటాడు, రోజు హారతిస్తూ ఉంటాడు అని. పోలీసులు అన్నారు, ఆయన పేరు అరూప్ బక్షి కాదు, ఆయన పేరు ఆరిఫ్ బాద్షాహీ. ఈ ఆరిఫ్ బాద్షాహీ అరూప్ బక్షి అనేటటువంటి పేరు పెట్టుకుని హిందువుగా చలామణి అవుతూ, ఆ పేరు మీద పాస్పోర్టు, ఆధార్ కార్డు, మిగతా అనేక ఆధార పత్రాలు, ఆఖరికి పాస్పోర్ట్ కూడా తయారు చేసుకుని, ఓటర్ల జాబితాలో పేరు కూడా ఉంది ఆయనది, ఇవన్నీ రెడీ చేసుకుని ఉన్నాడు. హిందువుగా చలామణి అవుతున్నటువంటి అరూప్ బక్షిగా చలామణి అవుతున్న అతని అసలు పేరు ఆరిఫ్ బాద్షాహీ. ఈయన ఎక్కడివాడు? ఈయన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నరైల్ అనేటటువంటి జిల్లాకు చెందినవాడు. దాంతో గ్రామ ప్రజలు విస్తుపోయారు. ఇదేంటి, మాకు హిందువుగా తెలుసును, ఈయన చాలా భక్తుడు అనుకున్నాము, దేనికైనా కూడా నువ్వు పూజా పునస్కారాలు చేస్తున్నట్టుగా కనిపిస్తాడు, పెద్ద బొట్టు పెట్టుకుంటాడు, ఇతను ముస్లిం ఏమిటి అంటే, అతను ముస్లిమే. అతను భారతీయుడు కూడా కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. 2012లో మన దేశంలోకి అక్రమంగా చొరబాటు చేశాడు. 2012 నుంచి ఆయన ముందు ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం పేరు ఉద్రౌలి. ఉద్రౌలి గ్రామంలో ఆయన ఉండేవాడు. ఉద్రౌలి గ్రామం నుంచి కొన్నాళ్ళకి లక్నోలో ఉన్నటువంటి బీకేటీ కాలనీ అని అంటారు, అంటే బక్షికా తాలాబ్ కాలనీ, అక్కడికి వెళ్ళి ఈయన కూడా ఒక బక్షి హిందూ టైటిల్, బక్షిగా అవతారం ఎత్తాడు, పేరు మార్చుకున్నాడు. ఈయనకి 2014 నుంచి 15 లోపల అన్ని పత్రాలు రెడీ అయిపోయినాయి, హిందువుగా చలామణి అవుతూ ఉన్నాడు. ఓటర్ల జాబితాలో పేరుంది కాబట్టి ఈయన ఓటు ఎవరికి వ్యతిరేకంగా వేస్తాడో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ పైకి చూడటానికి హిందువులా చలామణి అవుతున్నాడు. చివరికి పోలీసులకి కూడా మొట్టమొదట ఈ బెంగాలీ బాబా, ఈ అరూప్ బక్షి మీద కొంత అనుమానం వచ్చి అతన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అతని కార్యకలాపాలు, అతని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చెక్ చేస్తూ పోతుండే కొద్దిగా అనుమానం రావడంతో ఇతని మీద ఒక 18 పేజీల ఇంటర్నల్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ ఇంటర్నల్ రిపోర్ట్ ఆధారంగా వెరిఫై చేస్తే ఇతను బంగ్లాదేశీ అని తేలింది. ఇతనికి ఆధార్, మిగతా ఓటర్ల కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడాను ఇప్పించినటువంటి ఒక ఏజెంట్స్, కొందరు వ్యక్తులు ఇతనికి సహాయం చేశారు. దాంతో పోలీసులు వస్తారన్నటువంటి ముందస్తు సమాచారం ఉందో మరి ఇంకే కారణమో తెలియదు, కానీ ఈ అరూప్ బక్షి అలియాస్ ఆరిఫ్ బాద్షాహీ పారిపోయాడు. ఇప్పుడు అతని ఇంటిని సీజ్ చేశారు, అతని కోసం వెతుకుతున్నారు. ఇతను ఒక క్లినిక్ నడిపిస్తున్నాడు, బెంగాలీ క్లినిక్ అని దానికి పేరు. ముఖ్యంగా ఈ పైల్స్, ఫిస్చులా, మన దగ్గర కూడా చాలామంది బెంగాలీ బాబా పేరిట పోస్టర్లు అంటించి ఉంటారు. వీళ్ళల్లో ఎవరు బంగ్లాదేశీలు, ఎవరు ఎక్కడి వాళ్ళు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం జనరల్గా చెక్ కూడా చెయ్యము.
అంటే బంగ్లాదేశీయులు ఈ దేశంలో ఉండేందుకు, ఇక్కడి రాజకీయాల్ని ప్రభావితం చేసేందుకు, ఇక్కడ ఓటింగ్ని ప్రభావితం చేసేందుకు అవసరమైతే హిందూ పేరు కూడా పెట్టుకోవడానికి సంకోచించడం లేదన్నదే ఈ మొత్తము ఇన్సిడెంట్ సారాంశం. ప్రస్తుతము పరారీలో ఉన్నటువంటి అరూబ్ బక్షీ అలియాస్ ఆరిఫ్ బాద్షాహీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.